హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. మీ అందరికీ కూడా కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి. ఈ వీడియో వచ్చేసి మృత్యుంజయకుంట శివాలయం అండి. కడపలో చాలా ఫేమస్ టెంపుల్, అలాగే ఓల్డ్ టెంపుల్ కూడా. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. కడపలోనే చాలా ఓల్డ్ శివాలయం అనమాట. ప్రస్తుతం రెనోవేషన్ అంతా కంప్లీట్ అయ్యి సో ఈ కార్తీక మాసంలో పూజలు అయితే చేస్తున్నారండి. చాలా బాగా చేశారనమాట పూజలు. అండ్ అన్నదానం కూడా పెడుతున్నారండి. మేము వెళ్ళిన రోజైతే అన్నదానం కూడా ఉన్నది. సో కార్తీక సోమవారం ఫుల్ జనాలు అయితే ఉన్నారు. సో ఫస్ట్ అయితే కొంతమంది ఇక్కడ ధ్వజస్తంభానికి అయితే పూజ చేస్తున్నారు, కానీ మేమైతే అక్కడికి వెళ్ళలేదండి. మేము డైరెక్ట్ క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. సో క్యూ లైన్లో అంటే ఫుల్ రష్ అయితే ఉన్నారండి. ఎక్కడ అడుగు పెట్టేంత టైం కూడా ప్లేస్ కూడా లేదనమాట. అంతమంది జనాలు అయితే ఉన్నారు. అయితే ఆర్గనైజింగ్ చాలా బాగా చేశారు. ఎవరైతే టెంపుల్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇంకా చాలా బాగా రెడీ అయితే చేశారనమాట. అంటే అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం అయితే జరిగింది. సో లోపల మనం దేవుణ్ణి అయితే చూసేద్దాము. మనకు ఎంట్రన్స్ అంటే స్టార్టింగ్ మన క్యూ లైన్ ఎంటర్ అవ్వగానే గుళ్ళోకి మనకు వినాయకుడు అయితే కనిపిస్తారు. అండ్ పక్కన మనకు ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా శివుడు అయితే ఉంటారనమాట. శివుడికి పక్కనే పార్వతీదేవి అయితే ఉంటారనమాట. సో పక్కనే ఉంటారు. ఇది చాలా ఓల్డ్ గుడి అండి, చాలా ఫేమస్ గుడి. ఇక్కడ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మేమైతే థర్డ్ టైం అయితే వెళ్ళామండి. మాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట దర్శనము. అండ్ మేమైతే ఈవినింగ్ వెళ్ళామండి. ఈవినింగ్ 6-6:30 ఆ టైంకే మనకు దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. అప్పటికే ఇంకా స్నాక్స్ లాగా టిఫిన్స్ అన్నీ కూడా పెట్టారనమాట. పొంగలి, వడ, ఇంకేంటో పెట్టారు, నాకు గుర్తులేదు, చాలా లాంగ్ బ్యాక్ వీడియో కదా. సో ఇక్కడ ఒక మంచి ఇన్సిడెంట్ అయితే నాకు కనిపించిందండి. ఒక 6 years or 7 years అబ్బాయి అనుకుంటా, తన చెల్లెలు తమ్ముడు తీసుకొని వచ్చి, ఆ పేరెంట్స్ ఎవరు రానట్లున్నారండి. పక్కనే ఏమన్నా వాళ్ళ ఇల్లు ఉందో ఏమో నాకు తెలియదు, కానీ సో నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. ఈ వీడియో తీసి కూడా నాకు దాదాపు 2 years 1 year అబోవ్ అవుతుంది కదా. సో ఇప్పటికి కూడా నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తుందనమాట. సో 6 years అబ్బాయి వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చారు. సో ఎక్కడైతే ఫుడ్ ఇస్తున్నారో అక్కడ వాళ్ళకు ప్లేట్స్లో పెట్టించి కూర్చోబెట్టాడు. అండ్ వాటర్ కూడా తీసుకొచ్చారు. అండ్ తను తినడంతో పాటు ఎవరైతే వాళ్ళ తమ్ముడు చెల్లెలు ఉన్నారో వాళ్ళకు కూడా ఎంతో ప్రేమగా తినిపిస్తున్నాడండి. సో నేనైతే ఈ ప్రజెంట్ జనరేషన్లో అమ్మ వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, ఆ పాపను బాగా చూసుకుంటున్నావు, నన్ను చూసుకోవట్లా, సో ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఎక్కువ చూస్తూ ఉన్నాను అనమాట. నా సరౌండింగ్స్లో అయినా, ఫ్యామిలీస్లో అయినా, ఈవెన్ మా పిల్లలైనా అంతే అండి. కొద్దిగా ఎక్కువ ఇచ్చి కొద్దిగా తక్కువ ఇచ్చిన, అలాంటి వాడికి ఇచ్చిన, సో వాడికి ఇచ్చి వీడికి ఒకవేళ ఎలాంటి చేసినా కూడా వీళ్ళు వెంటనే ఫైర్ అయిపోతూ ఉంటారు పిల్లలు. అలాంటిది పేరెంట్స్ వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా ఈ అబ్బాయి ఒక బ్రదర్ తను రెస్పాన్సిబిలిటీస్ చాలా బాగా చేశాడనమాట. నేను మా ఫాదర్ అయితే చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మా పిల్లలకు కూడా చూపించామన్నమాట. చూడండి నాన్న, మేము ఉన్నా లేకున్నా మీరు ఇలా అయితే ఉండాలని అయితే మేము చెప్పడం జరిగింది. సో నాకు ఈ వీడియో చూస్తుంటే అదే గుర్తొచ్చింది, అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఒత్తులు కూడా చాలామంది వచ్చి వెలిగిస్తున్నారు. అండ్ ఈ మాసం అంతా కూడా ఫుల్ రద్దీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సో మీకు కూడా ఒకసారి వీలుంటే కడపలో ఉండేవాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాం.